ఫ్రెండ్స్, మీకు తెలుసా రేపు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైతే వెస్ట్ దేశాలు దాన్ని ఆసరాగా తీసుకుని మొత్తం ఇండియా యొక్క డిజిటల్ సెక్టార్నే స్తంభించిపోయేలా చేయగలవని. ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్న యాప్స్, మెయిల్స్, డేటా అంతా కూడా అమెరికా కనుసన్నల్లోనే నడుస్తున్నాయి కాబట్టి. సో రేపు పాకిస్తాన్తో గనక యుద్ధం మొదలైతే భారత్ని దెబ్బ కొట్టడానికి వాళ్ళకంతకన్నా మంచి అవకాశం రాదు. అయితే భారత్ అభివృద్ధిని ఆపడం కోసం ఈ దేశాలు ఒక యుద్ధం జరిగే వరకు ఎదురు చూస్తాయి అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్న టైం నాటికే 8 దేశాలు ఇండియా గ్రోత్ని ఆపడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో మెజారిటీ దేశాలకి భారత్తో అసలు శత్రుత్వమే లేదు. అయినా సరే అవి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సామ దాన భేద దండోపాయాలు అన్నట్టుగా ఒక దేశం మన ఎకానమీ మీద గురి పెడితే మరో దేశం నేరుగా మన రక్షణ సామర్థ్యాన్ని టార్గెట్ చేస్తుంది. ఇంకో దేశం ఫేక్ ప్రాపగండాని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఉన్న పేరుని, ఇన్ఫ్లుయెన్స్ ని చెడగొట్టాలని చూస్తుంది. భారత్ చుట్టూ 8 దేశాలు ఒక పద్మ వ్యూహాన్ని అల్లుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఆ 8 దేశాలు ఏంటి, అవి భారత్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? ఈ వీడియోలో మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కవర్ చేయని ఇన్ఫర్మేషన్ని అందిస్తాను. ఇది అందరికీ రీచ్ అవ్వాల్సిన వీడియో. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 8, మాల్దీవ్స్. మాల్దీవ్స్ని కేవలం ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మాత్రమే చూడొద్దు. ఎందుకంటే జియోపాలిటిక్స్ గేమ్లో ఇప్పుడు ఆ దేశం చైనాకి ఒక బ్యాక్యార్డ్గా మారిపోయింది. అక్కడ మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా యాంటీ ఇండియా స్టాండ్ని తీసుకోవడం మొదలుపెట్టాడు. ముందుగా ముయిజ్జు ఇండియా అవుట్ అన్నాడు. తర్వాత చైనా ఇన్ అంటూ షీ జిన్పింగ్కి రెడ్ కార్పెట్ వేశాడు. 2025లో మాల్దీవ్స్ చైనా మధ్య డిఫెన్స్ ట్రీటీ జరిగింది. మాల్దీవ్స్కి చెందిన 4 ఐలాండ్స్ చైనీస్ పోర్ట్ డెవలపింగ్ కంపెనీస్ కంట్రోల్లోకి వెళ్ళాయి. ఇప్పుడు ఆ ఐలాండ్స్లో చైనా యొక్క రీసెర్చ్ వెసల్స్ డాక్ అయి ఉన్నాయి. అయితే రీసెర్చ్ అన్న పదం విని మోసపోవద్దు. ఎందుకంటే ఆ నౌకలు అక్కడికి చేపలు పట్టడానికి రాలేదు. అవి ఇండియన్ ఓషన్ యొక్క ఓషన్ ఫ్లోర్ ని మ్యాపింగ్ చేయడానికి వచ్చాయి. చైనా న్యూక్లియర్ సబ్మెరైన్స్ మన భారత రాడార్లకు చిక్కకుండా ఎలా ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వాలో కొత్త దారుల్ని వెతుకుతున్నాయి. అవసరమైతే ఇదే ఐలాండ్స్ని చైనా మిలిటరీ స్థావరాలుగా కూడా మార్చి 24/7 దాని నేవీని అక్కడే ఉంచగలదు. ఈ రకంగా చైనా రానున్న కొన్నేళ్లలో భారత్కు వ్యతిరేకంగా హిందూ మహాసముద్రంలో ఒక సదరన్ ఫ్రంట్ని ఓపెన్ చేయాలని చూస్తుంది. ఈ మొత్తం ప్లాన్లో కూడా మాల్దీవ్స్ డైరెక్ట్గా చైనాకు సహకరిస్తుంది. భారత్ తన బ్లూ వాటర్ ఎకానమీ, పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాల్సిన వనరుల్ని మాల్దీవ్స్ మీద నిఘా కోసం వేస్ట్ చేసేలా చెయ్యాలని చైనా చూస్తుంది. అయితే ఇక్కడ మాల్దీవ్స్ని మించిన మరో ముప్పు మన దేశం పక్కనే ఇంకొకటి ఉంది. దాని గురించే ఇప్పుడు మాట్లాడదాం. నెంబర్ 7, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న దేశం భారత్ అభివృద్ధిని ఎలా ఆపగలదని మీరు అనుకోవచ్చు. అయితే ఈ బంగ్లాదేశ్ ఒక కరోడా దేశం. దాన్ని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. ఈ బంగ్లాదేశ్ ఇప్పుడు ఏకంగా భారత్ యొక్క డెమోగ్రాఫిక్స్ని మార్చేయాలని చూస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ మన దేశంలోకి సైలెంట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపిస్తుంది. కొన్ని అంచనాల ప్రకారం ఇప్పుడు భారత్లో సుమారు 2 కోట్ల మంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా ఉంటున్నారు. వీళ్లలో మెజారిటీ శాతం ఒక్క వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలోనే ఉన్నారు. ఇది కేవలం ఐడెంటిటీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఎందుకంటే ఈ చొరబాటుదారుల వల్ల మన దేశం యొక్క హెల్త్ కేర్, హౌసింగ్, ఫుడ్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల మీద ఒత్తిడి పడుతుంది. భారత పౌరులకి అందాల్సిన సంక్షేమ పథకాలని, గవర్నమెంట్ సర్వీసెస్ని ఈ ఇల్లీగల్సే పెద్ద సంఖ్యలో దోచుకుంటూ ఉంటే అది ఫైనల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థనే వెనకపడేలా చేస్తుంది. ఇక్కడ మరో చీకటి నిజమేంటంటే ఈ ఇమిగ్రెంట్స్లో చాలామంది మన దేశంలో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. దీనికి ఎగ్జాంపుల్ 2025 ఏప్రిల్లో జరిగిన ముర్షిదాబాద్ సంఘటన. అలాగే ఈ బంగ్లాదేశీలలో ఇప్పుడు చాలామంది ప్రో పాకిస్తానీ స్లీపర్ సెల్స్గా కూడా మారుతున్నారు. రేపు ఒకవేళ పాకిస్తాన్తో గానీ యుద్ధం మొదలైందంటే దేశంలో అశాంతిని రేపి బలగాలను డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అందుకే వీళ్ళని 0.5 ఫ్రంట్ అని పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం బెంగాల్లో మమతా దీదీ సర్కార్ పనైపోయింది కాబట్టి ఈ 0.5 గాళ్ళందరినీ వీలైనంత త్వరగా ఐడెంటిఫై చేసి దేశం నుంచి తరిమి కొట్టడం చాలా అవసరం. నెంబర్ 6, యూకే. ఫ్రెండ్స్, గత 100 సంవత్సరాలుగా యూకే దాని లండన్ నగరాన్ని ప్రపంచ వాణిజ్యంలో ఒక కీలక మిడిల్ మ్యాన్గా మార్చి నడిపిస్తుందని చెప్పచ్చు. ప్రపంచంలో ఏ దేశం మరో దేశంతో ట్రేడ్ చేయాలన్నా సరే దాని కరెన్సీ మారకం ఒక్క లండన్లోని బ్యాంకుల ద్వారానే జరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ అనుకుందాం. మీరు జర్మనీ దేశం నుంచి ఒక మెషినరీని కొనుగోలు చేయాలి అనుకున్నారు. దీనికోసం రూపీస్ని డాలర్స్గా, డాలర్స్ని యూరోలుగా మార్చి జర్మనీకి చెల్లించాలి. అయితే ఈ మొత్తం కరెన్సీ కన్వర్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో
ఉందో దాన్ని లండన్లోని ఫైనాన్స్ సంస్థలు తమ గుప్పెట్లో పెట్టేసుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం ప్రపంచ ఫారెన్ ఎక్స్చేంజ్లో 48% ఒక్క లండన్ నగరం మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. దీనికోసం యూకే పెద్ద మొత్తంలో కమిషన్స్ని, ట్యాక్స్లను వసూలు చేసి లాభపడుతుంది. ఇంతకాలం ఈ విషయంలో లండన్కు మరో ప్రత్యామ్నాయమే లేదని చెప్పాలి. అయితే మన భారత్ ఇప్పుడు తన గిఫ్ట్ సిటీతో లండన్ యొక్క ఆధిపత్యాన్ని సవాల్ చేస్తుంది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో భారత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాలు ఇన్ని రోజులు లండన్ నుంచి ఏ సర్వీసెస్ అయితే పొందాయో అవే సర్వీసెస్ ఇప్పుడు గిఫ్ట్ సిటీలో కూడా లభిస్తాయి. ముఖ్యంగా గిఫ్ట్ సిటీలో భారత్ నెక్స్ట్ 20 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేని ప్రకటించింది. అంటే ఇక నుంచి గిఫ్ట్ సిటీ ఆధారంగా బిజినెస్ చేసే కంపెనీలకు ఎటువంటి ట్యాక్స్ కూడా వర్తించదు. లండన్ లాగా గిఫ్ట్ సిటీలో వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళతోనే ఉంటాయి. ఇది యూకేకు అతిపెద్ద పీడకల అని చెప్పచ్చు. ఎందుకంటే భారత్ నుంచి ఈ ఒక్క మూవ్ యూకే యొక్క ఆర్థిక వ్యవస్థను చావు దెబ్బ కొడుతుంది. ప్రపంచ వాణిజ్యం మీద 100 సంవత్సరాల లండన్ పెత్తనానికి తెరదించబోతుంది. అందుకే యూకే ఇప్పుడు గిఫ్ట్ సిటీ యొక్క గ్రోత్ ని ఆపాలని చూస్తుంది. లండన్లోని రేటింగ్ కంపెనీస్ ద్వారా భారత్ ఒక హై రిస్క్ జోన్ అన్నట్టు, అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ, ప్రాఫిట్స్ రావు అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తుంది. అయితే అరచేతితో సూర్యుడిని ఆపలేరన్న విషయం ఆ దేశానికి ఇంకా అర్థం కావడం లేదు. నెంబర్ 5 కెనడా. అచ్చం యూకే లాగానే భారత్ మీద ఫేక్ నేరేటివ్ వ్యాప్తి చేస్తున్న మరో వెస్టర్న్ దేశమే కెనడా. అక్కడ ఒకప్పుడు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారత్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేది. ట్రూడో హయాంలో 2 దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగా క్షీణించాయి. అయితే 2025 మార్చిలో కెనడాలో ట్రూడో గవర్నమెంట్ పడిపోయి మార్క్ కార్నే అనే కొత్త లీడర్ పవర్లోకి వచ్చాడు. ఈయనైనా సరే భారత్తో సంబంధాలను రీసెట్ చేసుకుంటాడా అంటే మార్క్ కార్నే కూడా ఇప్పుడు భారత్తో డబల్ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. రీసెంట్గా కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CSIS ఒక యాన్యువల్ రిపోర్ట్ని విడుదల చేసింది. అందులో కెనడా మొదటిసారి అక్కడి ఖలిస్తానీ మూవ్మెంట్ని ఆ దేశ జాతీయ భద్రతకు ఒక ముప్పుగా అంగీకరించింది. అయితే అది చూసి మోసపోవద్దు. ఎందుకంటే ఆ సేమ్ రిపోర్ట్లోనే కెనడా భారత్ మీద కూడా విషాన్ని చిమ్మింది. భారత్ని ఇరాన్, చైనా, పాకిస్తాన్ లాంటి అథారిటేరియన్ కంట్రీస్తో పోల్చింది. ముఖ్యంగా భారత్ కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి మరీ ఆ దేశంలో ఉన్న సిక్ డయోస్పోరాని టార్గెట్ చేస్తుంది, అసాసినేషన్స్ జరిపిస్తుంది అంటూ భారత్ని ఒక రోగ్ డెమోక్రసీగా చిత్రీకరించే ప్రయత్నంలో కెనడా ఉంది. దీన్ని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ బేస్లెస్ ఆరోపణగా కొట్టిపాడేసింది. అయితే కెనడా భారత్ మీద ఈ రకమైన ఫేక్ రిపోర్ట్స్ వదులుతూ ఉంటే అది వెస్టర్న్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా భారత్ను ఒక వివాదాస్పద దేశంగా ముద్ర వేసి భారత్లోకి విదేశీ పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే ఇక్కడ కెనడా మరియు దాని బాస్ల అసలు ప్లాన్. దీనివల్ల ఆల్రెడీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన ఫారెన్ కంపెనీస్ కి కూడా తమ ఇన్వెస్ట్మెంట్ పై కొత్త డౌట్స్ మొదలవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మన భారత్ మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ ప్రాపగండా నడుస్తుంది. అన్ఫార్చునేట్లీ మన దేశం దగ్గర ఇప్పటి వరకు ఈ రకమైన విష ప్రచారాన్ని కౌంటర్ చేయడానికి ఒక సరైన PR ప్లాట్ఫామ్ లేదు. ఇప్పటికైనా సరే భారత్ తన వెర్షన్ని ప్రపంచానికి వినిపించడం కోసం ఒక గ్లోబల్ న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెంబర్ 4 పాకిస్తాన్. గత 78 ఏళ్లుగా పాకిస్తాన్ యొక్క జీవితాశయం అంతా ఒకటే. ఏం చేసైనా సరే భారత్ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం. పాకిస్తాన్కి తెలుసు అది నేరుగా భారత్ని ఎప్పటికీ గెలవలేదని. అందుకే పాకిస్తాన్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అనే ఒక కుట్రపూరితమైన స్ట్రాటజీని ఎంచుకుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ కారణంగా భారత్ కాశ్మీర్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది. అదే కాశ్మీర్ సమస్య లేకపోయుంటే భారత్ ఆ డబ్బుని మన దేశ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రయోజనకరమైన రంగాల్లో వాడి ఉండేది. అలాగే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఉగ్రవాదం అనే ఆయుధాన్ని వాడుతూ కేవలం మన దేశ ప్రజల్ని మాత్రమే కాదు బట్ అంతర్జాతీయంగా భారత్ యొక్క రెప్యుటేషన్ ని కూడా దెబ్బతీయాలని చూస్తుంది. టెర్రరిజం ద్వారా ఇండియాలో అశాంతిని రేపుతూ ఇండియాని ఒక అన్స్టేబుల్ కంట్రీగా చూపించడానికి పాకిస్తాన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. భారత్లోని విదేశీ పెట్టుబడులు ఇతర మార్కెట్లకు వెళ్లిపోయేలా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికి చైనా నేరుగా సపోర్ట్ అందిస్తుంది. అయితే వీళ్ళ ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారత్ ఎదుగుదలని ఆపలేరన్నది నిజం.
సంవత్సరం క్రితం పాకిస్తాన్ భారత్లో మరోసారి అశాంతిని రేపడం కోసం ఇదే తరహాలో ఒక ఉగ్రదాడికి పాల్పడింది. అయితే తర్వాత భారత్ ఒక్క రాత్రిలోనే 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసి పాకిస్తాన్ యొక్క పిరికి పంద స్ట్రాటజీస్కి కాలం చెల్లిందని నిరూపించింది. నీళ్లు రక్తం ఎప్పటికీ ఒకే దారిలో ప్రవహించలేవని తేల్చి చెప్పింది. నెంబర్ 3, యూరోపియన్ యూనియన్. ఇప్పటి వరకు మనం కొన్ని దేశాలు భారత్ అభివృద్ధిని ఆపడం కోసం ఎలా కుట్రలు చేస్తున్నాయో తెలుసుకున్నాం. కానీ భారత్ జీడిపి గ్రోత్ని ఆపడం కోసం ఒక ఖండం మొత్తం ఏకమైందని మీకు తెలుసా? అవును, అదే యూరోపియన్ యూనియన్. మీకు గనక సరిగ్గా గుర్తుంటే ఈ సంవత్సరం స్టార్టింగ్లో భారత్ EU మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అందరూ అన్నారు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ 2 సైడ్స్ నుంచి పెద్ద మొత్తంలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని పెంచుతుంది. అయితే ఈ డీల్ కుదుర్చుకున్న తర్వాతే యూరప్ దాని అసలు రంగు బయట పెట్టిందని చెప్పొచ్చు. ఎలాగంటే ఈ అగ్రిమెంట్ ద్వారా యూరప్ కు చెందిన లగ్జరీ కార్స్, మెషినరీ, కెమికల్ సప్లైస్ వంటి గూడ్స్ మన భారత మార్కెట్లోకి ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీ అంటే ట్యాక్స్లు లేకుండానే ఎంటర్ అవుతాయి. దీనివల్ల ఇండియాలో వాళ్ళ బిజినెస్ అనేది పెరుగుతుంది. ఇదే సమయంలో యూరప్లోని పరిశ్రమలకు మన భారత్ ఎక్స్పోర్ట్ చేసే ఐరన్, స్టీల్, అల్యూమినియం, సిమెంట్, ఫెర్టిలైజర్స్ వంటి రా మెటీరియల్స్ కావాలి. యూరోప్లోని కంపెనీల కన్నా ఈ మెటీరియల్స్ని భారత్ తక్కువ ధరకే మంచి క్వాలిటీలో అందిస్తుంది. దీంతో అక్కడి డీలర్ సహజంగానే భారత్ నుంచే వీటిని పెద్ద సంఖ్యలో ఇంపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక నుంచి ఈ రా మెటీరియల్స్ మీద యూరప్ 25% కార్బన్ ట్యాక్స్ ని విధించబోతుంది. ఎందుకంటే వీటి తయారీలో ఏదో ఒక దశలో బొగ్గుని వాడతారు. కానీ EU రీసెంట్ గా తీసుకొచ్చిన CBAM అనే రెగ్యులేషన్ ప్రకారం బొగ్గును ఉపయోగించి తయారు చేసే ప్రతి గూడ్స్ మీద టన్నుకు 25% టారిఫ్స్ అమలవుతాయి. కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించి ప్రకృతిని కాపాడడం కోసమే ఈ రకమైన చర్యలు తీసుకున్నామని EU కబుర్లు చెప్తుంది. అయితే ఇది ఒక కవరప్ మాత్రమే. ఎందుకంటే యూరప్ భారత్ నుంచి వచ్చే రా మెటీరియల్స్ మీద 25% కార్బన్ ట్యాక్స్ ని విధిస్తుంది. కానీ దాని సొంత కంపెనీలకు మాత్రం 2034 వరకు బొగ్గును ఉపయోగించి ఐరన్, స్టీల్ తయారు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. రోజు రోజుకి పతనమవుతున్న ఆ ఖండం యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ ని కాపాడడం కోసమే EU ఇలా చేస్తుంది. దీన్ని ప్రకృతి మీద ప్రేమ అనరు, ఇది ప్రొటెక్షనిజం. దీనివల్ల లాంగ్ రన్ లో భారత్ కు సంవత్సరానికి $8 బిలియన్ అంటే సుమారు 75,000 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. దేశ ఎకానమీలో 0.3% డిక్లైన్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రేడ్ డీల్ అంటే అది 2 వైపులా ఫెయిర్ గా ఉండాలి. కానీ ఇలా డబల్ గేమ్ ఆడడం యూరప్కే మంచిది కాదు. నెంబర్ 2, అమెరికా. మనం ఇప్పటి వరకు భౌగోళికంగా, ఆర్థిక పరంగా భారత్ని అడ్డుకోవడానికి జరుగుతున్న కొన్ని ప్రయత్నాల గురించి తెలుసుకున్నాం. అయితే USA వాటన్నింటినీ మించిపోయి మరి ఇప్పుడు కొత్త దారుల్ని వెతుకుతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ప్రస్తుతం మనం వాడుతున్న యాప్స్, మెయిల్స్, సోషల్ మీడియా సమాచారం అంతా కూడా అమెరికన్ కంపెనీస్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ సర్వీసెసే లేకపోతే మన డిజిటల్ సెక్టార్ మొత్తం స్తంభించిపోతుంది. వీటిని అడ్డు పెట్టుకుని అమెరికా ఎప్పుడైనా సరే భారత్ని బ్లాక్మెయిల్ చేయగలదు. ఈ రకం ఇన్సిడెంట్స్ ని మనం గతంలో కూడా చూసాం. 2025 ఆగస్టులో అమెరికాలోని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్, రష్యా నుంచి చేసే ఆయిల్ దిగుమతుల్ని ఆపడం కోసం భారత్ మీద 50% రెసిప్రోకల్ టారిఫ్స్ ని విధించింది. దీనివల్ల భారత్ అమెరికాకు చేసే ఎగుమతుల్లో 37.5% తగ్గిపోయాయి. భారత్ కు బిలియన్స్ లో నష్టం వచ్చింది. చివరకు ఇండియా అమెరికాతో ఒక ట్రేడ్ డీల్ ని కుదుర్చుకుంది. కానీ దాని రిజల్ట్ గా భారత్ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ని తగ్గించుకుంది. అమెరికాని మెప్పించడం కోసం మన దేశం యొక్క ప్రయోజనాల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అంతెందుకు, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే అది మన దేశంలో ఆయిల్, LPG క్రైసిస్కి దారితీసింది. తర్వాత వాటిని కూడా భారత్ అమెరికా నుంచే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే మన తేజస్ యుద్ధ విమానాలని రన్ చేయడానికి కావాల్సిన జెట్ ఇంజన్ సప్లైని కూడా అమెరికా గత 18 మంత్స్గా కావాలని ఆపుతుంది. దీనివల్ల ఆ ప్రాజెక్ట్ యొక్క టైం లైన్ కూడా అంతకంతకు ముందుకు పెరుగుతూ పోతుంది. ఈ రకంగా అమెరికా భారత్ యొక్క ఎదుగుదలని రకరకాలుగా సబటాజ్ చేస్తుంది. అమెరికా పైకి భారత్ని ఒక మిత్రదేశంగా చెప్పొచ్చు. కానీ దాని అసలు ఎజెండా ఎప్పుడూ వేరేనే. భారత్ని ఒక డిపెండెన్సీ ట్రాప్లో పడేసి తమ మాట వినే ఒక వేసల్ స్టేట్గా మార్చడమే ఇక్కడ అమెరికా అసలు లక్ష్యం. భారత్ ఈ ట్రాప్లో ఎప్పటికీ పడకూడదు. అయితే అమెరికా భారత్ని తెర వెనుక నుంచి దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చివరి దేశం మాత్రం నేరుగా ఇండియా ఉనికిని సవాల్ చేస్తుంది. నెంబర్ 1, చైనా. భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్లు కుట్రలు చేసిన, లేదా చిన్న దేశాలైన నేపాల్, శ్రీలంకలు హడావిడి చేసిన, వాటన్నింటినీ వెనక ఉండి నడిపించేది ఒక్క చైనా మాత్రమే. ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా నేరుగా పాకిస్తాన్కి ఇంటెలిజెన్స్ అందించింది.
ఆయుధాలని సప్లై చేసింది. ఎప్పటికప్పుడు మన చుట్టుపక్కల దేశాలని భారత్ మీదకు ఎగదోస్తుంది. ఎందుకంటే భారత్ బార్డర్స్లో బిజీగా ఉంటేనే చైనా ఇండియన్ ఓషన్ని కబ్జా చేయడం కుదురుతుంది కాబట్టి. ఇప్పుడు సడన్ గా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని ఆపడం కోసం మన దేశంలో ఎన్జిఓలు ప్రకృతి ప్రేమికులు యాక్టివ్ అయ్యారంటే దాని వెనక ఉన్నది చైనానే. ఒక్కసారి ఈ ప్రాజెక్టు గనక పూర్తయిందంటే చైనా ఎకానమీకి ప్రాణాధారమైన మలాకా స్ట్రైట్ ని ఇండియన్ నేవీ కొన్ని గంటల్లోనే బ్లాక్ చేయగలదు. చైనా యొక్క 80% ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని భారత్ స్తంభించిపోయేలా చేయగలదు. అందుకే నికోబార్ ఐలాండ్ ని భారత్ కంచుకోటగా మార్చకుండా చైనా ఆపాలని చూస్తుంది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్తో ఒక డిజిటల్ క్యాంపెయిన్ని లేవదీసి నికోబార్ ప్రాజెక్ట్ చుట్టూ కాంట్రవర్సీని రేపుతుంది. 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ యొక్క ఫేజ్ 1 పూర్తవుతుంది. దీన్ని వీలైనంత వరకు డిలే చేయాలని బీజింగ్ ప్రయత్నిస్తుంది. ఈ రకంగా 8 దేశాలు కలిసి భారత్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాయి. భౌగోళికంగా, ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా భారత్ని అణిచివేయాలని చూస్తున్నాయి. స్నేహితులమన్న ముసుగులో కుట్రలు చేస్తున్నాయి. అయితే ఇలాంటి టైంలోనే భారత్ అస్సలు తలగ్గకూడదు. ఇప్పుడు బలంగా నిలబడితేనే భవిష్యత్తులో ఈ కుట్రల్ని ఛేదించి భారత్ ఒక సూపర్ పవర్గా మారుతుంది. అయితే వీటిలో ఏ దేశం నుంచి ఇండియాకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జియోపాలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.